మళ్ళీ మేము వేసుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మేము ఇప్పుడు రెంట్లు కట్టలేము. ఎక్కడికి వెళ్ళి మేము పేదవాళ్ళం ఎక్కడ రెంట్ కడతాము చెప్పండి. చేతిలో పని ఉంది కాబట్టి చేసుకోవడానికి చిన్నగా వేసుకున్నాం, కానీ ఎవడి కొంపలు అయితే ముంచేయలేదు కదా, ఎవడింటి ముంగట అయితే వేసుకోలేదు కదా. మా ఇంటి పక్కన కొంచెం ప్లేస్ ఉంటే వేసుకున్నాం, తప్పేముంది? మీ ఇంటి పక్కన ప్లేస్ ఉంటే మీరు వదిలేస్తారా? మీరు కూడా స్వార్థపరులే కదా. చెట్టులైనా పెట్టుకుంటుండ్రు, మెట్లు కట్టుకుంటుండ్రు, అన్నీ చేస్తుండ్రు, అదంతా గలీజ్గా చేసుకోయనరు. మరి మీకు తప్పు అనిపించకపోయింది, మా దగ్గరికి వచ్చేసరికి ఎందుకు తప్పు అనిపిస్తుంది? మీ రోడ్ కూడా పెద్దది చేసుకోవచ్చు కదా. మరి మీ రోడ్ న్యాయంగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా మీ రోడ్ ఎంత ఉంది, మా రోడ్ ఎంత ఉంది కొలిసి మీ చిన్నగా ఉందమ్మా తీసేయండి అంటే మేమే తీసేస్తుండే. మీ రోడ్ చిన్నది పెట్టుకొని మాది తీసేసినారంటే మీరు కమిషన్లు కట్టేసే కదా మా తీస్తున్నారు. మాకైతే ఇది నచ్చలేదు సార్. ఎంతవరకు కరెక్టో మీరు కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది కదా లంచాలు తిన్నారా లేదా. ఇది లంచాల పనే అది అసలు. మా రోడ్ చూడండి, అక్కడ నుంచి ఇక్కడికి కొలతలు తీయండి, అక్కడ కూడా కొలుసుకొని రండి. ఉన్న వాళ్ళకి ఒక న్యాయం, లేని వాళ్ళకి ఒక న్యాయమా? పేదోడంతా అంత పిచ్చోడ్లాగా కనిపిస్తుండా అంటే ప్రశ్నించలేడని సార్. అప్పుడెప్పుడో పూర్వం రోజుల్లో అమాయకులు ఉండి వాళ్ళు డబ్బున్న వాళ్ళకి నడిచేది, కానీ ఇప్పుడు మరి అలా కుదరదు. మాకు కూడా ఇప్పుడు న్యాయం కావాలనేసి మేము కోరుకుంటున్నాం. మీరు పెద్దవాళ్ళ వరకు తీసుకెళ్తారు, మాకు న్యాయం చేయగలుగుతారు అనేసి మేము ఆశిస్తున్నాం. ఏమి ఇవ్వలేదు, నోటీస్ ఏమి ఇవ్వలేదు, సడన్గా వచ్చి తీసేశారు. సామాన్లు కూడా మేము తీసుకోలేదు. సామాన్లు తీసుకుంటాం కొంచెంసేపు ఆగండి అన్నా కూడా ఆగలేదు. గొంతులు పోయినట్టు అరిసాం కానీ మా బాధ ఎవరు వినలేదు. ఇప్పుడు వరకు ఒక నాయకుడు కూడా వచ్చి ఏమైందమ్మా అని కూడా తెలుసుకోలేదు. మా బాధ ఎవరు పట్టించుకోలేదు. ఇవి అక్రమంగా కట్టినవి కాదు. ఇప్పుడు మా ఇంటికి మధ్యలో కొంచెము ప్లేస్ ఉంటుంది కదా, పార్కింగ్ ప్లేసు. మా బిల్డింగ్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి మేము కట్టుకున్నాము. ఏదో చిన్న షాప్ పెట్టుకొని ఏదో కుట్టుకొని బతుక్కుంటామంటే మా బిల్డింగ్ వాళ్ళకి ఏమి అబ్జెక్షన్ లేదు. ఆ కాలనీ వాళ్ళు ఇంత ప్రాబ్లం చేశారు. అంటే ఇది హైవే రోడ్, అక్కడ ఇది పడింది కదా మెట్రో లైను, ఆ లైన్కి ఇప్పుడు వీళ్ళకి పెద్ద రూట్ కావాలంట. ఇది మా ఇంటికి ఇళ్ళ మధ్యలో ఉండే రూట్, ఇది వాళ్ళకి సంబంధం లేదు ఈ రూట్కి. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ రూట్ నుంచి దగ్గర అవుతుంది అనేసి ఈ రూట్ని పెద్దది చేయాలని. అంటే మెయిన్ రోడ్కి ఇక్కడికి ఎంత దూరం ఉంటుందమ్మా? 5 నిమిషాలు, 5 కిలోమీటర్లు. 5 కిలోమీటర్ల దూరం నుంచే మొత్తం తీసేస్తున్నారు. మొత్తం తీయలేదు, మా ఒక్క దగ్గర తీశారు. అదంతా చిన్న రూటే, వాళ్ళదంతా చిన్న రూటే. మాదే ఇంకా పెద్దగా ఉంది, అయినా మాదే తీశారు. ఎంత అన్యాయం అంటే లంచాలు కట్టి మరీ తీశారు సార్. ఇది ఎంతవరకు న్యాయమో మరి నాకైతే తెలీదు. మరి మేమైతే చదువుకోలేదు, మాకు చెప్పడానికి కూడా తెలియదు అసలుకి. ఎంత బాధలో ఉన్నామంటే చెప్పలేము అసలు. ఏంటి మేమేదో బతుక్కుంటామని చిన్నగా వేసుకున్నాం, కానీ మేమేం పెద్ద పెద్ద జాగాలు అయితే కబ్జాలు చేసుకోలేదు కదా. అంత పెద్ద పెద్ద నాయకులే చేసే పనులు అవి. మేము చిన్నగా ఏదో చిన్న ఇల్లు కట్టుకొని ఏదో బతుక్కుంటాం అనేసి చిన్న షాప్ ఇవ్వలేదు. పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద దగ్గరలో కబ్జాలు చేసుకుంటుండ్రు, వాళ్ళు వెళ్ళి పీక్కోవచ్చు కదా. మా ఇంటి పక్కకి కొంచెం చిన్న ప్లేస్ ఉంటే మేము వేసుకున్నాము. ఎవరి ప్లేస్లో వెళ్ళి వేసుకున్నామా, ఎవరి ఇంటి ముంగట వెళ్ళి వేసుకున్నామా చెప్పండి. అన్నకైతే పాపం మరీ లాసు, మావి లాసు. బ్యాంగిల్స్ అన్నీ నేను మొన్నే తెచ్చుకొని అన్నీ నిండా పెట్టుకున్నా. ఫాల్స్లు, బ్యాంగిల్స్ అన్నీ పోయాయి, మిషన్లు అన్నీ. అసలు మాకు బతుకు తెరువు అనేది లేకుండా చేస్తారు. మరీ అన్యాయం అసలు. అంటే పాపం ప్లాస్టిక్ సామాన్లు, ఆమె ఎక్కడికి డ్యూటీకి వెళ్ళలేదు కదా, ప్లాస్టిక్ సామాన్లు అన్నీ ఆమె పెట్టుకుంటే ఆమె కూడా తీస్తారు. ఇక్కడ ఒక్క దగ్గరే పెద్ద హైవే రోడ్ చేస్తారా? చేయాలంటే మొత్తం తీసుకొని రావాలి కదా. ఇది ఒక్క దగ్గర చేసి ఏం చేస్తారు? పెద్ద రూట్ కావాలి కరెక్టే, మొత్తం తీసుకొని రండి.